హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షరమాల. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్లో ఫస్ట్ వీడియో ఎన్సీఆర్టీ క్లాస్ 9 సోషల్ జోగ్రఫీ ఫస్ట్ చాప్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఈరోజు మనం ఎన్సీఆర్టీ క్లాస్ 9 సోషల్ ఎకనామిక్స్ చాప్టర్ 1 ద స్టోరీ ఆఫ్ విలేజ్ పాలంపూర్ అనే లెసన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చాప్టర్ 1 ద స్టోరీ ఆఫ్ విలేజ్ పాలంపూర్. ఈ లెసన్ యొక్క ఓవర్వ్యూ ఏంటో చూద్దాం. ద పర్పస్ ఆఫ్ ది స్టోరీ ఈజ్ టు ఇంట్రడ్యూస్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ రిలేటింగ్ టు ప్రొడక్షన్ అండ్ దిస్ వీ డూ త్రూ ఏ స్టోరీ ఆఫ్ ఏ హైపోథెటికల్ విలేజ్ కాల్డ్ పాలంపూర్. అయితే ఈ లెసన్ యొక్క ఓవర్వ్యూ ఏంటంటే ప్రొడక్షన్ అనే టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ప్రొడక్షన్ అనే కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఒక స్టోరీని తీసుకున్నారు. ఆ స్టోరీ ఏంటంటే పాలంపూర్ అనే విలేజ్ గురించి ఒక స్టోరీ విధంగా తీసుకొని అక్కడ జరుగుతున్న ప్రొడక్షన్స్ గురించి, ఆ ప్రొడక్షన్ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఫార్మింగ్ ఈజ్ ద మెయిన్ యాక్టివిటీ ఇన్ పాలంపూర్ అనే విలేజ్లో ఫార్మింగ్ అనేది మెయిన్ యాక్టివిటీ. వేరే సెవరల్ అదర్ యాక్టివిటీస్ సచ్ as స్మాల్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్, డైరీ, ట్రాన్స్పోర్ట్ ఎక్సెట్రా ఆర్ క్యారీడ్ అవుట్ ఆన్ ఏ లిమిటెడ్ స్కేల్. అయితే ఫార్మింగే కాకుండా కొన్ని సెవరల్ అదర్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు. అవేంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ అంటే కొత్తగా తయారు చేయడం, అలాగే డైరీ పాల ఉత్పత్తులు, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా స్మాల్ స్కేల్లో, కొంత లిమిటెడ్ స్కేల్లో ఆ యాక్టివిటీస్ కూడా పాలంపూర్ అనే విలేజ్లో జరుగుతున్నాయి. అయితే ఫార్మింగ్ అనేది మెయిన్ యాక్టివిటీ. వాళ్ళ యొక్క మెయిన్ యాక్టివిటీ ఏంటంటే ఫార్మింగ్ అంటే వ్యవసాయం. సో దీస్ ప్రొడక్షన్ యాక్టివిటీస్ నీడ్ వేరియస్ టైప్స్ ఆఫ్ రీసోర్సెస్. అయితే ఈ ప్రొడక్షన్ అంటే ఏంటంటే పండించడం లేదా ఉత్పత్తి చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్లో తీసుకుంటే కొందరు వరి పండిస్తారు, కొందరు జొన్నలు పండిస్తారు, కొందరు సజ్జలు పండిస్తారు. ఈ పండించినవి వాళ్ళకి అవసరమైనవి వాళ్ళ దగ్గర ఉంచుకొని మిగతావనేవి వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముతూ ఉంటారు. వాటినే ప్రొడక్షన్ చేయడం అంటారనమాట. సో ఈ ప్రొడక్షన్ అనే కాన్సెప్ట్కి మనకి కొన్ని రీసోర్సెస్ కూడా అవసరం అవుతాయి. దే నీడ్ సమ్ వేరియస్ టైప్స్ ఆఫ్ రీసోర్సెస్ అంటే ఏంటంటే న్యాచురల్ రీసోర్సెస్, మ్యాన్ మేడ్ ఐటమ్స్, హ్యూమన్ ఎఫర్ట్, మనీ. అవి పండించడానికి న్యాచురల్ రీసోర్సెస్ కూడా కావాలి. అవి ఏంటంటే లైక్ వాటర్, ల్యాండ్, ఫారెస్ట్స్, ఎవ్రీథింగ్. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ న్యాచురల్ రీసోర్సెస్. మనం ఒక పంట పండించడానికి న్యాచురల్ రీసోర్సెస్ అవసరమవుతాయి. మ్యాన్ మేడ్ అంటే మనుషులు తయారు చేసిన ఎక్విప్మెంట్స్ కూడా అవసరమవుతాయి. హ్యూమన్ ఎఫర్ట్, మన ఎఫర్ట్ కూడా అవసరమవుతుంది. లైక్ కూలీలు అనేవాళ్ళు కొన్ని దున్నుతారు, ఇవన్నీ చేస్తారు. ఇదంతా కూడా హ్యూమన్ ఎఫర్ట్ అనమాట. ఈ హ్యూమన్ ఎఫర్ట్ అలాగే మనీ, అవి పండించడానికి కావాల్సిన రా మెటీరియల్స్ అవన్నీ కొనడానికి మనీ కూడా అవసరమవుతుంది. సో యాజ్ వీ రీడ్ త్రూ ద స్టోరీ ఆఫ్ పాలంపూర్ వీ విల్ లెర్న్ హౌ వేరియస్ రీసోర్సెస్ కంబైన్ టు ప్రొడ్యూస్ ది డిజైర్డ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ద విలేజ్. మనం ఈ పాలంపూర్ అనే విలేజ్ యొక్క స్టోరీని చదివితే మనకి అవి డిజైర్డ్ గూడ్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ఏమేమి రీసోర్సెస్ కావాలో కూడా మనకి తెలుస్తుంది. ఫస్ట్ ఇంట్రడక్షన్. పాలంపూర్ ఈజ్ వెల్ కనెక్టెడ్ విత్ నైబరింగ్ విలేజెస్ అండ్ టౌన్స్. పాలంపూర్ అనే విలేజ్ అనేది టౌన్స్కి, విలేజెస్తో కూడా కనెక్ట్ అయి ఉంటుంది. రాయ్గంజ్ ఈజ్ ఎ బిగ్ విలేజ్, ఈజ్ 3 kilometers ఫ్రమ్ పాలంపూర్కి దగ్గరగా ఉన్న బిగ్ విలేజ్ ఏంటి అంటే రాయ్గంజ్. ఇది 3 kilometers దూరంలో, పాలంపూర్కి 3 kilometers దూరంలో రాయ్గంజ్ అనే పెద్ద విలేజ్ ఉంది. an all weather road connects the village to రాయ్గంజ్ అండ్ ఫర్దర్ ఆన్ టు ద నియరెస్ట్ స్మాల్ టౌన్ ఆఫ్ షాపూర్. పాలంపూర్కి 3 kilometers దగ్గరలో ఒక రాయ్గంజ్ అనే బిగ్ విలేజ్ ఉంది, అలాగే షాపూర్ అనే పెద్ద టౌన్ కూడా ఉంది. సో ఈ పాలంపూర్కి పెద్ద విలేజ్, పెద్ద టౌన్ కూడా కనెక్ట్ అయి ఉందన్నమాట. సో మెనీ కైండ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆర్ విజిబుల్ ఆన్ దిస్ రోడ్ స్టార్టింగ్ ఫ్రమ్ బులాక్ కార్ట్స్, టంగాస్, బోగీస్ మీన్స్ వుడెన్ కార్ట్ డ్రాన్ బై బఫెలోస్, అంటే ఎద్దుల బండి టైప్లో ఉంటాయన్నమాట. సో వీటికి ఆ విలేజెస్కి, ఆ టౌన్స్కి వెళ్ళడానికి వాళ్ళకి మంచి ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది. ఆ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉన్నాయంటే బులాక్ కార్ట్స్, టొంగాస్, బోగీస్ ఇవన్నీ కూడా యూస్ చేస్తూ ఉంటారనమాట. లోడెడ్ విత్ జాగరీ అంటే బెల్లం అండ్ అదర్ కమోడిటీస్, వేరే ప్రొడక్ట్స్ కూడా వాళ్ళు ఈ మోటార్ సైకిల్స్, జీప్స్, ట్రాక్టర్స్, ట్రక్స్ ఇవన్నీ యూస్ చేసుకుంటూ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటారనమాట. ఈ రాయ్గంజ్ అనే బిగ్ విలేజ్కి, అలాగే షాపూర్ అనే టౌన్కి. సో వాళ్ళకి ట్రాన్స్పోర్ట్లో ఎటువంటి లోటు లేదనమాట ఆ పాలంపూర్ అనే విలేజ్కి. సో దిస్ విలేజ్ హ్యాస్ అబౌట్ 450 families బిలాంగింగ్ టు సెవరల్ డిఫరెంట్ క్యాస్ట్స్. ఆ విలేజ్లో టోటల్గా 450 families అనేవి ఉన్నాయి. సో డిఫరెంట్ క్యాస్ట్స్లో ఉన్నారు. అయితే ద 80 అప్పర్ క్యాస్ట్ ఫ్యామిలీస్
ఓన్ ది మెజారిటీ ఆఫ్ ల్యాండ్ ఇన్ ద విలేజ్. అయితే 450 ఫ్యామిలీస్లో 80 ఫ్యామిలీస్ అనేవి అప్పర్ కాస్ట్లో ఉన్నాయి, వాళ్ళకి ఎక్కువ ల్యాండ్స్ కూడా ఉన్నాయన్నమాట. దేర్ హౌసెస్, సమ్ ఆఫ్ దెమ్ క్వైట్ లార్జ్, ఆర్ మేడ్ ఆఫ్ బ్రిక్ విత్ సిమెంట్ ప్లాస్టరింగ్. ద ఎస్సీస్ దళిత్స్ comprise 1/3 of the population and live in one corner of the village and in much smaller houses, some of which are of mud and straw. అయితే ఈ 450 ఫ్యామిలీస్లో 80 ఫ్యామిలీస్ అనేవి 80 అప్పర్ కాస్ట్ ఫ్యామిలీస్ అనేవి పెద్ద పెద్ద హౌసెస్తో ఉన్నాయన్నమాట. వాళ్ళ హౌసెస్ అనేవి ఇటుకలతోనూ ప్లాస్టరింగ్ చేసి సిమెంట్తోనూ కన్స్ట్రక్ట్ అయ్యి ఉన్నాయి. ఈ విలేజ్లో 1/3 అనే పాపులేషన్ అనేది ఎస్సీస్ అంటే దళిత్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే విలేజ్లో ఒక కార్నర్లో చిన్న చిన్న హౌసెస్తో ఉన్నారనమాట. కొన్ని మడ్ అంటే చిన్న మడ్తో తయారైన హౌసెస్, వీటితో ఉన్న హౌసెస్లో ఈ దళిత్స్ అనేవాళ్ళు ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ది హౌసెస్ హ్యావ్ ఎలక్ట్రిక్ కనెక్షన్స్. అయితే ఈ విలేజ్లో చాలా ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది హౌసెస్ హ్యావ్ ఎలక్ట్రిక్ కనెక్షన్స్. అందరికీ కూడా ఎలక్ట్రిక్ కనెక్షన్స్ అనేవి ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ పవర్స్ ఆల్ ద ట్యూబ్ వెల్స్ ఇన్ ద ఫీల్డ్స్ అండ్ ఈజ్ యూజ్డ్ ఇన్ వేరియస్ టైప్స్ ఆఫ్ స్మాల్ బిజినెస్. అయితే వీళ్ళకి ఎలక్ట్రిసిటీ ఉండడం వల్ల ఎలా యూజ్ అవుతుందంటే, వాళ్ళ ఎలక్ట్రిసిటీస్ ద్వారా ట్యూబ్ వెల్స్ అనేవి యూజ్ చేసుకొని ఈ ఫీల్డ్స్లో స్మాల్ బిజినెస్ అనేవి చేసుకుంటున్నారనమాట. లైక్ పాలంపూర్ హ్యాస్ 2 ప్రైమరీ స్కూల్స్ అండ్ 1 హై స్కూల్. ఈ పాలంపూర్ విలేజ్లో 2 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, అలాగే 1 హై స్కూల్ కూడా ఉంది. దెర్ ఈస్ అ ప్రైమరీ హెల్త్ సెంటర్ రన్ బై ది గవర్నమెంట్ అండ్ 1 ప్రైవేట్ డిస్పెన్సరీ వేర్ ద సిక్ ఆర్ ట్రీటెడ్. అయితే ఈ పాలంపూర్ విలేజ్లో 1 ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది, అది గవర్నమెంట్ రన్ చేస్తుంది. అలాగే 1 ప్రైవేట్ హెల్త్ సెంటర్ కూడా ఉంది. అయితే ద డిస్క్రిప్షన్ అబౌవ్ షోస్ దట్ ద పాలంపూర్ హ్యాస్ ఫెయిర్లీ వెల్ డెవలప్డ్ సిస్టమ్ ఆఫ్ రోడ్స్, ట్రాన్స్పోర్ట్, ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్, స్కూల్స్ అండ్ హెల్త్ సెంటర్. కంపేర్ దీస్ ఫెసిలిటీస్ విత్ దోస్ ఇన్ యువర్ నియర్ బై విలేజ్. అయితే పాలంపూర్ అనేది విలేజ్ అని చెప్తున్నాం, కానీ అది చాలా వెల్ డెవలప్డ్ విలేజ్గా ఉంది. ఎందుకంటే అక్కడ మంచి ట్రాన్స్పోర్ట్ ఉంది, రోడ్స్ వెల్ కన్స్ట్రక్టెడ్ రోడ్స్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ ఉంది, స్కూల్స్ ఉన్నాయి, 2 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, 1 హై స్కూల్ ఉంది, అలాగే హెల్త్ సెంటర్స్ కూడా ఉన్నాయి. సో పాలంపూర్ అనేది వెల్ డెవలప్డ్ విలేజ్ అన్నమాట. The story of Palampur, an imaginary village, will take us through the different types of production activities in the village. అయితే మనం ఈ పాలంపూర్ స్టోరీ ద్వారా మనం ఈ ప్రొడక్షన్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. ఇన్ విలేజెస్ అక్రాస్ ఇండియా ఫార్మింగ్ ఈజ్ ద మెయిన్ ప్రొడక్షన్ యాక్టివిటీ. మన ఇండియా యొక్క విలేజెస్లో చూసుకుంటే ఫార్మింగ్ అనేది మెయిన్ ప్రొడక్షన్ యాక్టివిటీ. మనం అందరం కూడా వ్యవసాయం మీదే ఆధారపడి ఉంటాం. The other production activities referred to as non-farm activities including small manufacturing, transport, shopkeeping, etc. సో ఫార్మింగ్ కాకుండా వేరే అదర్ ప్రొడక్షన్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనకి నాన్ ఫార్మ్ యాక్టివిటీస్ కింద వస్తాయి. లైక్ స్మాల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే చిన్న బిజినెస్లు చేసుకోవడం, షాప్స్ పెట్టుకోవడం, ట్రాన్స్పోర్టింగ్, ఇవన్నీ కూడా మనకి నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ కింద వస్తాయి అన్నమాట. We shall take a look at both these types of activities after learning a few general things about production. మనం ప్రొడక్షన్ గురించి నేర్చుకుంటున్నప్పుడు ఈ రెండింటి గురించి కూడా తెలుసుకుందాం. ఫస్ట్, ఆర్గనైజేషన్ ఆఫ్ ప్రొడక్షన్ గురించి తెలుసుకుందాం. ద ఎయిమ్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ టు ప్రొడ్యూస్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ వీ వాంట్. ప్రొడక్షన్ అంటే ఏంటంటే మనకి కావలసిన సరుకులని లేదా వస్తువుల్ని లేదా గూడ్స్ని మనం ప్రొడ్యూస్ చేసుకోవడం, అంటే ఉత్పత్తి చేసుకోవడం లేదా పండించుకోవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు కావాల్సిన రైస్ని మనమే పండించుకుంటే దాన్ని ఏమంటాం? ప్రొడక్షన్. వీఆర్ ప్రొడ్యూసింగ్ ది రైస్, సో దట్ ఈస్ కాల్డ్ ప్రొడక్షన్. మనకి కావాల్సిన దాన్ని మనమే పండించుకోవడం లేదా ఉత్పత్తి చేసుకోవడాన్ని ప్రొడక్షన్ అంటారు. దేర్ ఆర్ 4 రిక్వైర్మెంట్స్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అయితే ఒక గూడ్స్ని మనం ప్రొడ్యూస్ చేయాలన్నా, ప్రొడక్షన్ చేయాలన్నా మనకి బేసిక్గా 4 రిక్వైర్మెంట్స్ అనేవి కావాలి. ద ఫస్ట్ రిక్వైర్మెంట్ ఈజ్ ల్యాండ్. హియర్ మనకి మొత్తం ఎన్ని రిక్వైర్మెంట్స్ కావాలి ప్రొడక్షన్ కంటే? 4 రిక్వైర్మెంట్స్ కావాలి. అందులో ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి? ల్యాండ్. మనం ఏదైనా పండించాలంటే మనకి ఫస్ట్ కావాల్సింది ల్యాండ్. ఏదైనా మనం ఉత్పత్తి చేయాలన్నా, ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలన్నా ఫస్ట్ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ల్యాండ్. అండ్ అదర్ న్యాచురల్ రీసోర్సెస్ సచ్ యాజ్ వాటర్, ఫారెస్ట్ అండ్ మినరల్స్. ల్యాండ్తో పాటు సమ్ న్యాచురల్ రీసోర్సెస్ కూడా మనకు కావాలి, లైక్ సచ్ యాజ్ వాటర్, ఫారెస్ట్ అండ్ మినరల్స్. ద సెకండ్ రిక్వైర్మెంట్ ఈజ్ లేబర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రైస్ పండిస్తున్నాం అనుకోండి, మనకి రైస్ పండించడానికి ముందుగా మనకు కావాల్సింది ఏంటి? ల్యాండ్. సో ద ఫస్ట్ రిక్వైర్మెంట్ ఈజ్ ల్యాండ్. అలాగే దానికి కావాల్సిన సరిపడా వాటర్ కూడా కావాలి. సో వాటర్, ఫారెస్ట్, మినరల్స్, దీస్ ఆర్ ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ ద ఫస్ట్ రిక్వైర్మెంట్, that is called land. The second requirement is labor, that is people who will do the work. మనం ఇప్పుడు ల్యాండ్ ఇస్తే దాని నుండి మనకు కావాల్సిన వీట్ కానీ రైస్ కానీ వచ్చేవి. మనం కావాల్సినంత శ్రమ చేస్తేనే మనకి దాని నుండి గూడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో మనకు సెకండ్ రిక్వైర్మెంట్ ఏంటి కావాలంటే లేబర్.
ఎవరు? పీపుల్ హూ విల్ డూ ద వర్క్ చేసే వాళ్ళని మనం లేబర్ అంటాం. సమ్ ప్రొడక్షన్ యాక్టివిటీస్ రిక్వైర్ హైలీ ఎడ్యుకేటెడ్ వర్కర్స్ టు పర్ఫార్మ్ ది నెససరీ టాస్క్స్. కొన్ని ప్రొడక్షన్ యాక్టివిటీస్కి మనకి బాగా చదువుకునే వాళ్ళు కావాలి. కొన్ని అదర్ యాక్టివిటీస్ రిక్వైర్ వర్కర్స్ హూ కెన్ డూ మాన్యువల్ వర్క్. కొన్ని అదర్ యాక్టివిటీస్కి ఏంటంటే ఎవరైతే మాన్యువల్గా వర్క్ చేయగలరో ఆ లేబర్ మనకి రిక్వైర్ అవుతూ ఉంటారు. ఈచ్ వర్కర్ ఈజ్ ప్రొవైడింగ్ ది లేబర్ నెససరీ ఫర్ ప్రొడక్షన్. ప్రొడక్షన్కి కావలసిన నెససరీ లేబర్ని మనం తీసుకోవాలి. ఈ లేబర్ వాళ్ళు వర్క్ చేస్తేనే మనకి ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ ద సెకండ్ రిక్వైర్మెంట్. ఫస్ట్ ఏంటి? మనం ఒక పంట పండించాలన్నా, ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలన్నా ఫస్ట్ మనకు కావాల్సింది ల్యాండ్, దానికి కావాల్సిన న్యాచురల్ రిసోర్సెస్ లైక్ వాటర్, ఫారెస్ట్ అండ్ ఎవ్రీథింగ్. దెన్ మనకి ఆ వర్క్ చేయడానికి కావాల్సిన సరిపడా కూలీ లేబర్ కావాలి. దట్ ఈస్ ద సెకండ్ రిక్వైర్మెంట్. Next, the third requirement is physical capital. Physical means which we can touch and we can see. That is the physical capital. That is the variety of inputs required at every stage during production. What are the items that comes under physical capital? మనకి physical capital కిందకి ఏం వస్తాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తున్నారు, దిస్ ఈజ్ ఫ్యాక్టరీ. అయితే ఈ ఫ్యాక్టరీ నిర్మించడానికి మనకి ల్యాండ్ కావాలి. దట్ ఈస్ ద ఫస్ట్ రిక్వైర్మెంట్. సో ఫ్యాక్టరీ బుల్డ్ చేసేసారు, ఫ్యాక్టరీ ఈజ్ కన్స్ట్రక్టెడ్. నెక్స్ట్ మనకి ఏం కావాలి అంటే లేబర్. మనకు ఆ ఫ్యాక్టరీలో మనకు కావాల్సిన గూడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వాలంటే ఆ పని చేయడానికి కావాల్సిన మనుషులు కావాలి. సో దట్ ఈస్ ద లేబర్. సో దట్ ఈస్ ద సెకండ్ రిక్వైర్మెంట్స్. అయితే ఆ లేబర్ వెళ్ళి మనకు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లో కూర్చుంటే మనకి గూడ్స్ అనేవి ప్రొడ్యూస్ అయిపోతాయా? అవ్వవు. ఎలా అవుతాయి? దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కావాలి. ఆ ఎక్విప్మెంట్లో ఆ ఎక్విప్మెంట్ని యూస్ చేసుకొని మనం ప్రొడ్యూస్ చేస్తేనే అప్పుడు మనకి ప్రొడక్షన్ అనేది వస్తుంది. సో దట్ ఈస్ ద థర్డ్ రిక్వైర్మెంట్ ఈజ్ ఫిజికల్ క్యాపిటల్. అయితే ఈ ఫిజికల్ క్యాపిటల్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఈ ఫిజికల్ క్యాపిటల్లో 2 టైప్స్ ఏంటంటే ఫిక్స్డ్ క్యాపిటల్, అలాగే వర్కింగ్ క్యాపిటల్. ఫిక్స్డ్ అండ్ వర్కింగ్ క్యాపిటల్. దిస్ ఈజ్ ఫిక్స్డ్ క్యాపిటల్ అండ్ దిస్ ఈజ్ వర్కింగ్ క్యాపిటల్. ఫిక్స్డ్ క్యాపిటల్, వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి అంటే this comes under physical capital. What is fixed capital? We'll see. Tools, machines, buildings. Tools and machines range from very simple tools such as a farmer's plough to sophisticated machines such as generators, turbines, computers, etc. Tools, machines, buildings can be used in production over many years and are called fixed capital. అయితే మనకు ఒక కంపెనీలో మనం వర్క్ చేయడానికి సహాయపడే టూల్స్, మెషిన్స్, బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఫిక్స్డ్ క్యాపిటల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ల్యాండ్ని తీసుకుందాం. మనం అగ్రికల్చర్ చేస్తున్నాం, ఫార్మింగ్ చేస్తున్నాం. అయితే ఫార్మింగ్కి కావాల్సిన ల్యాండ్ ఉంది, దానికి కావాల్సిన లేబర్ ఉన్నారు. అయితే వాళ్ళు వేటిని యూజ్ చేసుకొని ఆ ల్యాండ్ అనేది కల్టివేట్ చేస్తారు అంటే లైక్ ప్లఫింగ్ చేయడానికి కొన్ని మెషిన్స్ కావాలి, లైక్ నాగలి ఇవన్నీ అంటాం కదా. ఈ మెషిన్స్ అన్నీ కూడా ఫిక్స్డ్ క్యాపిటల్. వీటిని యూజ్ చేసుకొని ఫార్మర్స్ అనేవాళ్ళు ఫార్మింగ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తీసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో మనకి ఏదైనా ప్రొడక్షన్ కావాలంటే ప్రొడ్యూస్ చేయడానికి కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఆ ఎక్విప్మెంట్స్ని యూజ్ చేసుకొని ఆ లేబర్ అనేవాళ్ళు ప్రొడక్షన్ చేస్తారు. వాటిని ఫిక్స్డ్ క్యాపిటల్ అంటారు. వాట్ ఈజ్ ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే టూల్స్, మెషిన్స్, బిల్డింగ్స్. దీస్ ఆర్ కాల్డ్ ఎక్విప్మెంట్స్. మనకు అక్కడ ఆ ఫార్మింగ్లో కానీ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో కానీ యూజ్ చేసే ఆల్ ది ఎక్విప్మెంట్స్ ఈజ్ కాల్డ్ ఫిక్స్డ్ క్యాపిటల్. దెన్ వాట్ ఈజ్ వర్కింగ్ క్యాపిటల్? ఆ ఫిక్స్డ్ క్యాపిటల్లో మనం ఏవైతే రా మెటీరియల్స్ యూజ్ చేస్తున్నామో దానినే వర్కింగ్ క్యాపిటల్ అంటారు. రా మెటీరియల్స్ ఆర్ కాల్డ్ వర్కింగ్ క్యాపిటల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆ ల్యాండ్ని ట్రాక్టర్ యూజ్ చేసో నాగలి యూజ్ చేసో దున్నేసి మనకి పంట రమ్మంటే రాదు. అందులో సీడ్స్ వేయాలి, రా మెటీరియల్ సీడ్స్ వేయాలి, పెస్టిసైడ్స్ వేయాలి. ఇవన్నీ యూజ్ చేస్తేనే మనకి పంట అనేది వస్తుంది. సో ఇక్కడ మనం యూజ్ చేస్తున్న రా మెటీరియల్స్, అలాగే ఆ రా మెటీరియల్స్ కొనడానికి యూజ్ అయ్యే మనీ, ఇదంతా కూడా మనకి వర్కింగ్ క్యాపిటల్ కిందకి వస్తుంది. ఇప్పుడు మీకు అర్థమైందా డిఫరెన్స్ బిట్వీన్ ఫిక్స్డ్ క్యాపిటల్ అండ్ వర్కింగ్ క్యాపిటల్? ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే మనం యూజ్ చేసే మెషిన్స్, టూల్స్ ఇవన్నీ కూడా ఫిక్స్డ్ క్యాపిటల్. అయితే మనం వేటి ద్వారా మనం యూజ్ చేస్తున్న ఆ ప్రొడక్షన్ రావడానికి యూజ్ చేస్తున్న రా మెటీరియల్స్, అలాగే ఆ రా మెటీరియల్స్ కొనడానికి యూజ్ చేస్తున్న మనీ, ఇదంతా కూడా వర్కింగ్ క్యాపిటల్. Raw materials and money in hand. Production requires a variety of raw materials such as the yarn used by the weaver and the clay used by the potter. ఇప్పుడు మనం కుండలు తయారు చేయాలంటే దానికి మట్టి కావాలి. ఆ మట్టి ఎక్కడి నుండి వస్తుంది? ఆ మట్టిని మనం కొనుక్కోవాలి, లేదంటే
తీసుకురావాలి. అది ఒక రా మెటీరియల్ కింద యూజ్ చేస్తున్నాం. కుండ తయారు చేయడానికి మట్టి అనేది రా మెటీరియల్, ఒక పంట పండడానికి విత్తనం అనేది రా మెటీరియల్, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైనా మనం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే, ఒకటి తయారు చేయాలంటే అది ఏదో ఒక ఇనుము నుండో లేకపోతే ప్లాస్టిక్ నుండో మనం ఒక ఐటెంని యూజ్ చేసి మనం ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తాం. సో మనం యూజ్ చేస్తున్న రా మెటీరియల్స్ అన్నీ కూడా వర్కింగ్ క్యాపిటల్. దిస్ ఈజ్ ద థర్డ్ రిక్వైర్మెంట్. వాట్ ఈస్ ద థర్డ్ రిక్వైర్మెంట్? ఫిజికల్ క్యాపిటల్. ఫిజికల్ క్యాపిటల్ అనేది థర్డ్ రిక్వైర్మెంట్ ఫర్ ది ప్రొడక్షన్. ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి? ల్యాండ్. ల్యాండ్ ఈజ్ ద ఫస్ట్ రిక్వైర్మెంట్. తర్వాత సెకండ్ రిక్వైర్మెంట్ ఇస్ ద లేబర్. మనకి ఆ ప్రొడక్షన్ తయారు చేయడానికి అవసరమయ్యే మనుషులు, వర్క్ చేయడానికి అవసరమయ్యే మనుషులు, లేబర్ని మనం సెకండ్ రిక్వైర్మెంట్ కింద కన్సిడర్ చేస్తాం. దెర్ ఈస్ ఎ ఫోర్త్ రిక్వైర్మెంట్ టూ. ఫోర్త్ రిక్వైర్మెంట్ కూడా ఉంది. యూ విల్ నీడ్ నాలెడ్జ్ అండ్ ఎంటర్ప్రైజ్ టు బీ ఏబుల్ టు పుట్ టుగెదర్ ల్యాండ్, లేబర్ అండ్ ఫిజికల్ క్యాపిటల్ అండ్ ప్రొడ్యూస్ అండ్ అవుట్పుట్ ఎయిదర్ టు యూజ్ యువర్ సెల్ఫ్ ఆర్ టు సెల్ ఇన్ ద మార్కెట్. మనకి ఒక ప్రొడక్షన్ అనేది ప్రొడ్యూస్ అయిన తర్వాత దాన్ని మనం సెల్ చేయడానికి మార్కెట్, అది మీకు మీరుగా ఉంచుకోవడం కానీ మార్కెట్లో సెల్ చేయడానికి కానీ మనకి ఫోర్త్ రిక్వైర్మెంట్ అవసరం. దీస్ డేస్ ఈజ్ కాల్డ్ హ్యూమన్ క్యాపిటల్. We shall learn more about human capital in the next chapter. మనకి హ్యూమన్ క్యాపిటల్ అవసరం. ఏంటంటే వచ్చిన ప్రొడక్షన్ని సెల్ చేయడానికి హ్యూమన్ క్యాపిటల్ అవసరం. ఈ హ్యూమన్ క్యాపిటల్ గురించి మనం నెక్స్ట్ చాప్టర్లో బాగా తెలుసుకుందాం. ఇన్ ద పిక్చర్ ఐడెంటిఫై ది ల్యాండ్, లేబర్ అండ్ ఫిక్స్డ్ క్యాపిటల్ యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్. ఇది ఒక ప్రొడక్షన్ కంపెనీ అనుకుంటే మీరు ఇందులో ల్యాండ్ని, లేబర్ని అలాగే ప్రొడక్షన్ని ఐడెంటిఫై చేయండి. ఇప్పుడు మీరు ఇక్కడ పిక్చర్ చూస్తున్నారు కదా, ఈ పిక్చర్ అనేది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో ఇక్కడ మనకి 3 రిక్వైర్మెంట్స్ ఏంటో మీరు ఐడెంటిఫై చేయండి. ఇది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కదా, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనేది ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది? ఒక ల్యాండ్, ఒక సర్టెన్ ఏరియాలో అది మనకి కన్స్ట్రక్ట్ అయ్యి ఉంది. సో మనకి ఫస్ట్ రిక్వైర్మెంట్ ల్యాండ్ అనేది కనబడింది. నెక్స్ట్ ఏంటి? ఇక్కడ మనుషులు కనిపిస్తున్నారు, వీళ్ళందరూ కూడా వర్క్ చేస్తున్నారు. సో మనకు ఒక ప్రొడక్షన్ జరగడానికి వర్క్ చేసే లేబర్ అనే వాళ్ళు కూడా ఇక్కడ కనిపిస్తున్నారు. సో మనకి ల్యాండ్ కనబడుతున్నారు, అలాగే లేబర్ కూడా కనబడుతున్నారు. వీళ్ళందరూ ప్రొడక్షన్ ఎలా చేస్తున్నారు? యూజింగ్ సమ్ ఎక్విప్మెంట్స్. దీస్ ఎక్విప్మెంట్స్ ఆర్ కాల్డ్ ద థర్డ్ రిక్వైర్మెంట్, దట్ ఈస్ ఫిజికల్ క్యాపిటల్. So you identified 3 requirements: land, labor and fixed capital used in the production. ప్రొడక్షన్లో యూజ్ చేసే 3 రిక్వైర్మెంట్స్ కూడా మీరు ఇక్కడ ఐడెంటిఫై చేయగలుగుతున్నారు. అయితే ఎవ్రీ ప్రొడక్షన్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై కంబైనింగ్ ల్యాండ్, లేబర్, ఫిజికల్ క్యాపిటల్ అండ్ హ్యూమన్ క్యాపిటల్ విచ్ ఆర్ నోన్ యాజ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. మనకి ఎప్పుడైనా వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే దెర్ ఆర్ 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. దే ఆర్ కాల్డ్ ల్యాండ్, లేబర్, ఫిజికల్ క్యాపిటల్ అండ్ హ్యూమన్ క్యాపిటల్. దీస్ 4 ఆర్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. As we read through the story of Palampur, we will learn more about the first 3 factors of production. మనకి ఇక్కడ పాలంపూర్ స్టోరీని చూసుకున్నట్టయితే మనం ఈ ల్యాండ్, లేబర్ అలాగే ఫిజికల్ క్యాపిటల్ గురించి ఎక్కువగా ఈ లెసన్లో తెలుసుకుందాం. ఫస్ట్, ఫార్మింగ్ ఇన్ పాలంపూర్. ల్యాండ్ ఈజ్ ఫిక్స్డ్. ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి? మనం ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్లో ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి? ల్యాండ్. సో ల్యాండ్ ఈజ్ ఫిక్స్డ్. ఫార్మింగ్ ఈజ్ ద మెయిన్ ప్రొడక్షన్ యాక్టివిటీ ఇన్ పాలంపూర్. పాలంపూర్లో ఫార్మింగ్ అనేది మెయిన్ ప్రొడక్షన్ యాక్టివిటీ. 75% ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఆర్ డిపెండెంట్ ఆన్ ఫార్మింగ్ ఫర్ దేర్ లవ్లీహుడ్. అయితే ఈ పాలంపూర్లో నివసిస్తున్న 75% ఆఫ్ ది పీపుల్ ఆర్ డిపెండింగ్ ఆన్ ద ఫార్మింగ్ ఓన్లీ. వాళ్ళు వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడి జీవిస్తున్నారు. దే కుడ్ బి ఫార్మర్స్ ఆర్ ఫార్మ్ లేబరర్స్. వాళ్ళు వ్యవసాయదారులు లేదంటే వ్యవసాయం చేసే కూలీలై కూడా అయి ఉండొచ్చు. ద వెల్ బీయింగ్ ఆఫ్ దీస్ పీపుల్ ఈజ్ క్లోజ్లీ రిలేటెడ్ టు ప్రొడక్షన్ ఆఫ్ ది ఫార్మ్స్. ఈ విలేజ్లో ఉన్న పీపుల్ అనేవాళ్ళు క్లోజ్లీ రిలేటెడ్ టు ప్రొడక్షన్ ఆఫ్ ది ఫార్మ్స్ని ఉత్పత్తి చేసేదానికి క్లోజ్లీ రిలేటెడ్గా ఉన్నారు. బట్ రిమెంబర్ దట్ దెర్ ఈజ్ అ బేసిక్ కన్స్ట్రెంట్ ఇన్ రేజింగ్ ఫార్మ్ ప్రొడక్షన్. ల్యాండ్ ఏరియా అండర్ కల్టివేషన్ ఈజ్ ప్రాక్టికల్లీ ఫిక్స్డ్. Since 1960 in Palampur, there has been no expansion in land area under cultivation. అయితే పాలంపూర్లో 1960 వరకు కూడా ల్యాండ్ కల్టివేటెడ్ అయిన ల్యాండ్ అనేది ఫిక్స్డ్గా ఉంది, అది ఎక్స్పాండ్ అవ్వలేదన్నమాట. సో ఆ ల్యాండ్ ఏరియాలో మాత్రమే వాళ్ళు కల్టివేట్ అనేది ఫార్మింగ్ అనేది చేసుకునేవారు. By then, some of the waste lands in the village had been converted to cultivable land. ఆ తర్వాత 1960s తర్వాత ఏదైతే వేస్ట్ ల్యాండ్గా ఉందో దాన్ని కల్టివేటెడ్ ల్యాండ్గా కన్వర్ట్ చేసుకున్నారు. దేర్ ఎగ్జిస్ట్ నో ఫర్దర్ స్కోప్ టు ఇంక్రీజ్ ఫార్మ్ ప్రొడక్షన్ బై బ్రింగింగ్ న్యూ ల్యాండ్ అండర్ కల్టివేషన్. తర్వాత ఇంకా ఏ స్కోపు లేదనమాట, ఫార్మింగ్ చేయడానికి ల్యాండ్ ఎక్స్పాండ్ చేసే ఏ స్కోపు కూడా లేదు. అయితే ది స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ మెజరింగ్ ల్యాండ్ ఈజ్ హెక్టార్. మనకి ల్యాండ్స్ అనేవి దేనిలో మెజర్ చేస్తారంటే హెక్టార్ అనే యూనిట్స్లో
మెజర్ చేస్తూ ఉంటారు. తో ఇన్ ద విలేజెస్ యూ మే ఫైండ్ ల్యాండ్ ఏరియా బీయింగ్ డిస్కస్డ్ ఇన్ లోకల్ యూనిట్స్ సచ్ యాజ్ బిగా, గ్వింతా ఎక్సెట్రా. మనం లోకల్ ఏరియాస్లో కూడా సమ్ డిఫరెంట్ యూనిట్స్లో మెజర్ చేస్తూ ఉంటాం ల్యాండ్ని. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ ది ఏరియాస్లో ల్యాండ్స్ని ఏకర్స్ అని అంటారు, కానీ మెజరింగ్ బేసిక్ స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ మెజరింగ్ ల్యాండ్ ఏంటంటే హెక్టార్స్. మనం చూసుకున్నట్టయితే ఏకర్స్లో మెజర్ చేస్తూ ఉంటాం. 1 hectare ఈక్వల్స్ ది ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ విత్ వన్ సైడ్ మెజరింగ్ 100 meters. ఈజ్ దేర్ ఏ వే వన్ కెన్ గ్రో మోర్ ఫ్రమ్ ది సేమ్ ల్యాండ్? ఒకే ల్యాండ్లో మనం ఎక్కువ క్రాప్స్ని గ్రో చేయగలమా? ఇన్ ద కైండ్ ఆఫ్ క్రాప్స్ గ్రోన్ అండ్ ఫెసిలిటీస్ అవైలబుల్, పాలంపూర్ వుడ్ రిజెంబల్ ఏ విలేజ్ ఆఫ్ ది వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. మనకి పాలంపూర్ అనేది ఉత్తరప్రదేశ్లో వెస్ట్రన్ పార్ట్. ఆల్ ల్యాండ్ ఈజ్ కల్టివేటెడ్ ఇన్ పాలంపూర్. పాలంపూర్లో ఉన్న మ్యాక్సిమం ల్యాండ్ అనేది కల్టివేట్ చేస్తారు. నో ల్యాండ్ ఈజ్ లెఫ్ట్ ఐడల్. ఏ ల్యాండ్ కూడా నార్మల్గా అలా వదిలేయరు. ప్రతి ల్యాండ్ మొత్తం ల్యాండ్ అంతట్లో కూడా వారు ఫార్మింగ్ చేస్తారు, కల్టివేట్ చేస్తారు. డ్యూరింగ్ ది రైనీ సీజన్ ఖరీఫ్. డ్యూరింగ్ ది రైనీ సీజన్ అంటే రైనీ సీజన్ మనకి ఇప్పుడు ఎలా రైనీ సీజన్, సమ్మర్ సీజన్, వింటర్ సీజన్ అలా ఉన్నాయో అలాగే పంటలకు కూడా ఖరీఫ్ సీజన్, రబీ సీజన్ అని కూడా ఉంటాయి. అయితే ఈ ఖరీఫ్ సీజన్ అనేది రైనీ సీజన్లో ఫార్మర్స్ గ్రో జోవర్ అండ్ బాజ్రా, జొన్నలు అలాగే సజ్జలు అనేవి వాళ్ళు కల్టివేట్ చేస్తూ ఉంటారనమాట. ఎప్పుడు అంటే ఖరీఫ్ సీజన్లో. దీస్ ప్లాంట్స్ ఆర్ యూజ్డ్ యాజ్ క్యాటిల్ ఫీడ్. ఆ జొన్నలు సజ్జల్ని మనం క్యాటిల్ ఫీడ్గా యూజ్ చేస్తూ ఉంటాం. ఇట్ ఈస్ ఫాలోడ్ బై కల్టివేషన్ ఆఫ్ పొటాటో బిట్వీన్ అక్టోబర్ అండ్ డిసెంబర్. ఆ తర్వాత ఇప్పుడు మనకి జూన్, జూలై, ఆగస్ట్ ఖరీఫ్ సీజన్ కదా, ఈ సీజన్లో మనకి వాళ్ళు జోవర్ అండ్ బాజ్రా అనేది పండిస్తూ ఉంటారు. ఆ తర్వాత అక్టోబర్కి వచ్చేసరికి అక్టోబర్ అండ్ డిసెంబర్లో వాళ్ళు అదే ల్యాండ్లో పొటాటో కూడా కల్టివేట్ చేస్తూ ఉంటారు. ఇన్ ద వింటర్ సీజన్ని రబీ సీజన్ అంటారు. ఫీల్డ్స్ ఆర్ సోన్ విత్ వీట్. మళ్ళీ ఆ తర్వాత వింటర్ సీజన్కి వచ్చేసరికి వాళ్ళు వీటిని ప్రొడ్యూస్ చేస్తూ వీట్ అంటే గోధుమలను కూడా కల్టివేట్ చేస్తూ ఉంటారు. ఫ్రమ్ ది వీట్ ప్రొడ్యూస్డ్ ఫార్మర్స్ కీప్ ఇనఫ్ వీట్ ఫర్ ది ఫ్యామిలీస్ కన్జంప్షన్ అండ్ సెల్ ది సర్ప్లస్ వీట్ ఎట్ ది మార్కెట్ అట్ రాయ్గంజ్. అయితే ఈ వీటిని వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ వీటిని వాళ్ళకి కావలసినంత, వాళ్ళ ఫ్యామిలీకి కావలసినంత వాళ్ళ దగ్గర పెట్టుకొని ఆ మిగతా ఎక్కువగా ఉన్న సర్ప్లస్ అమౌంట్ అంటే మిగతా అమౌంట్ ఆఫ్ వీట్ని వాళ్ళు రాయ్గంజ్లో ఉన్న మార్కెట్లో సెల్ చేస్తూ ఉంటారు. ఏ పార్ట్ ఆఫ్ ది ల్యాండ్ ఏరియా ఈజ్ ఆల్సో డివోటెడ్ టు షుగర్ కేన్ విచ్ ఈస్ హార్వెస్టెడ్ వన్స్ ఎవ్రీ ఇయర్. ఆ తర్వాత ల్యాండ్లో కొంత భాగాన్ని షుగర్ కేన్కి ప్రతి ఇయర్ కూడా వాళ్ళు హార్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ పాలంపూర్లో ఉన్న ల్యాండ్ ఏ పంటల్ని పండిస్తూ ఉంటారు అంటే వీట్, బాజ్రా అనేది రైనీ సీజన్లో కల్టివేట్ చేస్తారు. షుగర్ కేన్ వన్స్ ఇన్ ఏ ఇయర్ కల్టివేట్ చేస్తారు. పొటాటో ఇన్ వింటర్ సీజన్. సో దీస్ ఆర్ డిఫరెంట్ క్రాప్స్ ప్రొడ్యూస్డ్ బై ది పాలంపూర్ విలేజ్ పీపుల్. నెక్స్ట్ షుగర్ కేన్ ఇన్ ఇట్స్ రా ఫామ్ ఆర్ యాజ్ జాగరీ ఈజ్ సోల్డ్ టు ద ట్రేడర్స్ ఇన్ షాపూర్. అయితే వీళ్ళు వీటిని రాయ్గంజ్లో ఉన్న మార్కెట్లో అమ్మితే ఈ షుగర్ కేన్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత అయితే షుగర్ కేన్ ఫామ్లో, రా ఫామ్లో, లేదంటే ఆ షుగర్ కేన్ని జాగరీ అంటే బెల్లం ఫామ్లో కానీ చేసి దాన్ని పక్కనే ఉన్న షాపూర్ అనే టౌన్లో ట్రేడర్స్కి అమ్ముతూ ఉంటారు. The main reason why farmers are able to grow 3 different crops in a year in a Palampur is due to the well-developed system of irrigation. Irrigation means నీటి పారుదల. అంటే వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ఉండడం వల్ల వాళ్ళకి ఇరిగేషన్ సిస్టమ్ అనేది బాగా ఉందన్నమాట. సో బికాస్ ఆఫ్ ది డెవలప్డ్ ఇరిగేషన్ సిస్టమ్ వాళ్ళు ఒకే ల్యాండ్లో 3 different క్రాప్స్ అనేవి వాళ్ళు కల్టివేట్ చేయడం జరుగుతుంది. అందుకనే వాళ్ళు 3 different క్రాప్స్ని కల్టివేట్ చేయగలుగుతున్నారు. బికాస్ దే హ్యావ్ డెవలప్డ్ సిస్టమ్ ఆఫ్ ఇరిగేషన్. నీటి పారుదల బాగా ఉండడం వల్ల వాళ్ళు ఒకే ల్యాండ్లో 3 different types ఆఫ్ క్రాప్స్ని కల్టివేట్ చేయడం జరుగుతుంది. ఇట్స్ మేజర్ ఇంపాక్ట్ వాస్ టు ట్రాన్స్ఫార్మ్ ది సిస్టమ్ ఆఫ్ ఇరిగేషన్. పర్షియన్ వీల్స్ వర్ టిల్ దెన్ యూజ్డ్ బై ఫార్మర్స్ టు డ్రా వాటర్ ఫ్రమ్ ది వెల్స్ అండ్ ఇరిగేట్ స్మాల్ ఫీల్డ్స్. ఒకప్పుడు ఎలక్ట్రిసిటీ లేనప్పుడు బావుల్లో నుంచి వాళ్ళ నీటిని తోడుకొని వచ్చి ఆ ప్లాంట్స్కి వేయడం, ఆ కల్టివేట్ చేయడం జరిగేది. ఇప్పుడు వాళ్ళకి ఇరిగేషన్ సిస్టమ్ బాగా ఉండడం వల్ల వాళ్ళు పర్షియన్ వీల్స్ని యూజ్ చేసుకొని ఇరిగేషన్ సిస్టమ్ని డెవలప్ చేసుకుంటూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ని కల్టివేట్ చేస్తూ ఉన్నారు. పీపుల్ సా దట్ ది ఎలక్ట్రిక్ రన్ ట్యూబ్ వెల్స్ కుడ్ ఇరిగేట్ మచ్. ఈ ఎలక్ట్రిక్ ట్యూబ్ వెల్స్ అనేవి ఇరిగేట్ మచ్
లార్జర్ ఏరియాస్ ఆఫ్ ల్యాండ్ మోర్ ఎఫెక్టివ్లీ. ఈ ఎలక్ట్రిక్ ట్యూబ్ వెల్స్ని యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మోర్ ల్యాండ్కి ఇరిగేషన్ అనేది బాగా జరుగుతుంది. వాటర్ సప్లై అనేది బాగా జరగడం వల్ల వాళ్ళకి మోర్ సప్లై వస్తుంది కాబట్టి, మోర్ ప్రొడక్షన్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ని ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారు. ద ఫస్ట్ ఫ్యూ ట్యూబ్ వెల్స్ వర్ ఇన్స్టాల్డ్ బై ది గవర్నమెంట్. ఫస్ట్ ఏంటంటే గవర్నమెంటే వాళ్ళకి ట్యూబ్ వెల్స్ అనేవి ఇన్స్టాల్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళే సూన్ హవెవర్ ఫార్మర్స్ స్టార్టెడ్ సెట్టింగ్ అప్ ప్రైవేట్ ట్యూబ్ వెల్స్. తర్వాత వాళ్ళగానే ట్యూబ్ వెల్స్ని సెట్ చేసుకొని ఇరిగేషన్ అనేది బాగా డెవలప్ చేసుకొని క్రాప్స్ని అలాగే క్రాప్స్ని బాగా ప్రొడ్యూస్ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళే. యాజ్ ఎ రిజల్ట్ బై మిడ్ 1970s ద ఎంటైర్ కల్టివేటెడ్ ఏరియా ఆఫ్ 200 hectares వర్ ఇరిగేటెడ్. 1970sకి వచ్చేసరికి వాళ్ళు 200 hectares అనేది ఇరిగేట్ చేయడం జరిగింది. టు గ్రో మోర్ దెన్ వన్ క్రాప్ అనే పీస్ ఆఫ్ ల్యాండ్ డ్యూరింగ్ ది ఇయర్ ఈజ్ నోన్ యాజ్ మల్టిపుల్ క్రాపింగ్. వాట్ ఈజ్ మల్టిపుల్ క్రాపింగ్ అంటే ఒకే ల్యాండ్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రాప్ అంటే లైక్ ఒకే ల్యాండ్లో జొన్నలు, సజ్జలు, రాగులు, చెరకు, పొటాటో ఇవన్నీ కూడా వాళ్ళు ఒకే ల్యాండ్లో క్రాప్ చేస్తున్నారు. సో ఇలా ఒకే ల్యాండ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ని మనం గ్రో చేయడాన్ని ఏమంటారంటే మల్టిపుల్ క్రాపింగ్. వాట్ ఈస్ దట్ కాల్డ్? మల్టిపుల్ క్రాపింగ్. ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ వే ఆఫ్ ఇంక్రీజింగ్ ప్రొడక్షన్ ఆన్ ఏ గివెన్ పీస్ ఆఫ్ ల్యాండ్. ఒకే ల్యాండ్లో మోర్ ప్రొడక్షన్, ఇంక్రీజింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్ మోర్ క్రాప్స్ ఈజ్ కాల్డ్ మల్టిపుల్ క్రాపింగ్. ఆల్ ఫార్మర్స్ ఇన్ పాలంపూర్ గ్రో అట్లీస్ట్ 2 మెయిన్ క్రాప్స్. పాలంపూర్లో ఉన్న అందరు ఫార్మర్స్ కూడా అట్లీస్ట్ టూ మెయిన్ క్రాప్స్ అనేవి వాళ్ళు గ్రో చేసేవాళ్ళు. మెనీ ఆర్ గ్రోయింగ్ పొటాటోస్ యాజ్ ది థర్డ్ క్రాప్ ఇన్ ద పాస్ట్ 15 to 20 years. పాస్ట్ 15 to 20 yearsగా వాళ్ళు మ్యాక్సిమం జొన్నలు, సజ్జలు అనేవి వాళ్ళ 2 మెయిన్ క్రాప్స్గా పండిస్తూ ఉంటే థర్డ్ పంట వచ్చేసరికి పొటాటో అనేది వాళ్ళు పండిస్తూ ఉండేవారు థర్డ్ మెయిన్ క్రాప్గా. ఇక్కడ చూసుకుంటే మనకి 1950 నుండి 2010 వరకు వాళ్ళు ఎంత కల్టివేటెడ్ ఏరియా, ఎంత ఏరియా అనేది వాళ్ళు వ్యవసాయం చేస్తారు అనేది తెలుస్తుంది. 1950లో వాళ్ళు 120 million hectares పండిస్తే 2010 to 11 వచ్చేసరికి 140 million hectares అనేది పండించేవారు. అంత ల్యాండ్ పండించారు. You have seen that one way of increasing production from the same land is by multiple cropping. మీకు ఏంటంటే మీరు ఒక మెథడ్ చూస్తే ఒకే ల్యాండ్లో డిఫరెంట్ ప్రొడక్షన్స్ అనేవి చేయడాన్ని మల్టిపుల్ క్రాపింగ్ అంటారు. అది ఒక విధానం అయితే ద అదర్ వే ఇస్ టు యూజ్ మోడర్న్ ఫార్మింగ్ మెథడ్స్. ద అదర్ వే ఏంటంటే మోడర్న్ ఫార్మింగ్ మెథడ్స్. ఏంటి ఆ మెథడ్ అంటే ఫర్ హయ్యర్ yield is measured as crop produced on a given piece of land during a single season. ఇదేంటంటే హై yielding అంటే ఎక్కువ దిగుబడి వచ్చే విత్తనాలను కూడా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎక్కువ దిగుబడి అంటే మనం ఒక పంట పండించడం ద్వారా దాని నుండి ఎక్కువ ఉత్పత్తి రావడాన్ని హై yielding అంటారనమాట. ఒక మెథడ్ ఏంటంటే ఒకే ల్యాండ్లో డిఫరెంట్ పంటలు పండించడాన్ని మల్టీ క్రాపింగ్ ఎలా అంటారో అలాగే హై yield అంటే ఎక్కువ దిగుబడినిచ్చే విత్తనాలతో కూడా పంటలు పండించడాన్ని అదర్ మెథడ్ అంటారు. ఎలా అంటే టిల్ ద మిడ్ 1960s ద సీడ్స్ యూజ్డ్ ఇన్ కల్టివేషన్ వర్ ట్రెడిషనల్ వన్స్ విత్ రిలేటివ్లీ లో yields. ఏంటంటే 1960 వరకు కూడా మనం కల్టివేట్ ఎలా చేసామంటే ట్రెడిషనల్ సీడ్స్. అప్పట్లో 1960sలో ఏంటంటే ట్రెడిషనల్ సీడ్స్తో వాళ్ళు కల్టివేట్ చేసేవారు. దాంతో మనకేంటంటే లెస్ ఈల్డ్స్ వచ్చేవన్నమాట, లో ఈల్డ్స్ వచ్చేవి. ట్రెడిషనల్ సీడ్స్ నీడెడ్ లెస్ ఇరిగేషన్. ఎందుకంటే ఆ ట్రెడిషనల్ సీడ్స్కి తక్కువ ఇరిగేషన్ కావాలి. అలాగే మనం ఎక్కువ ఫెర్టిలైజర్స్ ఏమి కూడా పెస్టిసైడ్స్ కానీ ఎక్కువ కెమికల్స్ ఏమి యూజ్ చేసేవాళ్ళం కాదు. అందుకని వాటితో మనకి లెస్ ఉత్పత్తి అనేది వచ్చేది. ఫార్మర్స్ యూజ్డ్ కౌ డంగ్ అండ్ అదర్ న్యాచురల్ మాన్యూర్ యాజ్ ఫెర్టిలైజర్స్. మనకి ఈ ట్రెడిషనల్ సీడ్స్కి ఏం చేసేవారంటే కౌ డంగ్ని అలాగే అలాగే కొన్ని న్యాచురల్ మాన్యూర్స్ని ఫెర్టిలైజర్స్ కింద యూజ్ చేసేవాళ్ళు. ఆల్ దీస్ వర్ రెడీలీ అవైలబుల్ విత్ ద ఫార్మర్స్ హూ డిడ్ నాట్ హ్యావ్ టు బై దెమ్. ఇవన్నీ కూడా మనకి ఫార్మర్స్తో అవైలబుల్గానే ఉంటాయి. ఈ కౌ డంగ్ అనేవి, న్యాచురల్ మాన్యూర్ అనేవి ఫెర్టిలైజర్స్కి యూజ్ చేయడం వల్ల అవి మనకి దొరుకుతూనే ఉంటాయి. దాన్ని మనం కొనాల్సిన అవసరం ఉండేది కాదు. సో దానివల్ల మనకి అలాంటి ఎరువుల్ని యూజ్ చేయడం వల్ల మనకి వచ్చే ఉత్పత్తి అనేది తక్కువగా ఉండేది. ద గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద లేట్ 1970s ఆ టైంలో గ్రీన్ రెవల్యూషన్ అనే ఒక ప్రాజెక్ట్ వచ్చింది. అదేంటంటే
Green Revolution in the late 1960s introduced the Indian farmer to cultivation of wheat and rice using high yielding varieties of seeds. ఎక్కువ ఉత్పత్తి వచ్చే సీడ్స్ని ఆ ప్రాజెక్ట్లో మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ సీడ్స్ అనేవి ఆ సీడ్స్ని మనం కల్టివేట్ చేస్తే మనకి ఎక్కువ ఆదాయం, ఎక్కువ దిగుబడి అనేది వచ్చేదని. Compared to the traditional seeds, the high-yielding variety seeds promise to produce much greater amounts of grain on a single plant. For example, మనం ఒక ట్రెడిషనల్ ప్లాంట్ని నాటితే ఒక ప్లాంట్కి ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 4 ఫ్రూట్స్ వస్తే మనం అదే రకమైన హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ని నాటితే దాని నుండి ఒక 10 to 20 ప్రొడక్ట్స్ 10 to 20 ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ ప్రొడ్యూస్ అయ్యేవన్నమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ ట్రెడిషనల్ సీడ్స్ అండ్ హై ఈల్డింగ్ వెరైటీ ఆఫ్ సీడ్స్. ఈ హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ అనేవి గ్రీన్ రెవల్యూషన్ అనే ప్రాజెక్ట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. యాజ్ ఏ రిజల్ట్ ద సేమ్ పీస్ ఆఫ్ ల్యాండ్ would now produce far larger quantities of food grains than was possible earlier. అదే సేమ్ ల్యాండ్లో, అదే సేమ్ పీస్ ఆఫ్ ల్యాండ్లో, అదే సింగిల్ ప్లాంట్కి మనకి మోర్ అమౌంట్ ఆఫ్ ఫ్లవర్స్ కానీ, గ్రెయిన్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. హై ఈల్డ్ వెరైటీ సీడ్స్ హవెవర్ నీడెడ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అండ్ ఆల్సో కెమికల్ ఫెర్టిలైజర్స్. అయితే ఈ హై ఈల్డ్ వెరైటీ ఆఫ్ సీడ్స్కి ఎక్కువ వాటర్ కావాలి, అలాగే ఎక్కువ కెమికల్ ఫెర్టిలైజర్స్ కావాలి అండ్ పెస్టిసైడ్స్ టు ప్రొడ్యూస్ బెస్ట్ రిజల్ట్స్. అయితే ఈ హై ఈల్డ్ వెరైటీస్ సీడ్స్ అనేవి మనకి బెస్ట్ ప్రొడక్ట్స్ ఇవ్వడానికి, బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఎక్కువ పెస్టిసైడ్స్ యూస్ చేయాలి, కెమికల్ ఫెర్టిలైజర్స్ యూస్ చేయాలి, ఎక్కువ వాటర్ కూడా కావాలి. హయ్యర్ ఈల్డ్స్ వర్ పాసిబుల్ ఓన్లీ ఫ్రమ్ ఏ కాంబినేషన్ ఆఫ్ హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్, ఇరిగేషన్, కెమికల్ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఎక్సెట్రా. మనకి ఎక్కువ పాసిబుల్ ఈల్డ్స్ కావాలి అనుకుంటే మనం ఎక్కువ ఇరిగేషన్ యూస్ చేయాలి, కెమికల్ ఫెర్టిలైజర్స్ యూస్ చేయాలి, పెస్టిసైడ్స్ కూడా యూస్ చేయాలి. Farmers of Punjab, Haryana and Western Uttar Pradesh were the first to try out the modern farming method in India. మన ఇండియాలో ఈ హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ని ఫస్ట్ ఎవరు ఫార్మింగ్ స్టార్ట్ చేశారంటే ఫార్మర్స్ ఆఫ్ పంజాబ్, హర్యానా అండ్ వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్ ఇన్ ఇండియా. The farmers in these regions set up tube wells for irrigation and made use of high-yielding variety seeds, chemical fertilizers and pesticides in the farming. అయితే ఈ రీజన్స్లో ఉన్న ఫార్మర్స్ ఏం చేశారంటే ఇరిగేషన్కి ట్యూబ్ వెల్స్ని సెట్ చేసుకున్నారు, అలాగే కెమికల్ ఫెర్టిలైజర్స్ని, పెస్టిసైడ్స్ని ఫార్మింగ్లో యూజ్ చేసుకునేవారు. సమ్ ఆఫ్ దెమ్ బాట్ ఫార్మ్ మెషినరీ లైక్ ట్రాక్టర్స్ అండ్ థ్రెషర్స్ విచ్ మేడ్ ప్లఫింగ్ అండ్ హార్వెస్టింగ్ ఫాస్టర్. అయితే సమ్ ఆఫ్ ది ఫార్మర్స్ ఏం చేశారంటే ట్రాక్టర్స్ని, అలాగే ఆ ల్యాండ్ని ప్లఫ్ చేయడానికి కొన్ని మెషినరీస్ని యూజ్ చేసేవారు. దే వర్ రివార్డెడ్ విత్ హై ఈల్డ్స్ ఆఫ్ వీట్. ఇలా వాళ్ళు హై ఈల్డింగ్ సీడ్స్ని యూజ్ చేయడం, ఎక్కువ ఇరిగేషన్ యూజ్ చేయడం ద్వారా వాళ్ళకి హై ఈల్డ్స్ ఆఫ్ వీట్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఇన్ పాలంపూర్ ద ఈల్డ్ ఆఫ్ వీట్ గ్రోన్ ఫ్రమ్ ది ట్రెడిషనల్ వెరైటీస్ వాస్ 1300 kg per hectare. అయితే పాలంపూర్లో ఒకప్పుడు ట్రెడిషనల్గా సీడ్స్ని యూజ్ చేసి ప్రొడ్యూస్ చేసుకున్నప్పుడు వాళ్ళకి 1300 kg వీట్ అనేది పర్ హెక్టార్ ల్యాండ్లో 1300 కేజెస్ వీట్ ప్రొడ్యూస్ అయితే తర్వాత వీళ్ళు హై ఈల్డ్ వెరైటీ సీడ్స్ యూజ్ చేయడం ద్వారా ఎంత ప్రొడ్యూస్ అయిందంటే 3200 kg per hectare. అంటే డబుల్కే చాలా ఎక్కువ వచ్చింది. ట్రెడిషనల్ సీడ్స్ యూజ్ చేయడం ద్వారా 1300 kg వీట్ వస్తే హై ఈల్డ్ వెరైటీ సీడ్స్ యూజ్ చేయడం ద్వారా 3200 kg అనే వీట్ అనేది ప్రొడ్యూస్ అయింది. అంటే ఈ హై ఈల్డ్ వెరైటీ సీడ్స్ అనేవి ఎక్కువ అమౌంట్ ఆఫ్ గ్రెయిన్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంది. హై ఈల్డ్ ఆఫ్ వెరైటీ సీడ్స్ యూజ్ చేయడం ద్వారా ఎక్కువ ప్రొడక్షన్ వస్తుంది, కరెక్టే. కానీ మనం అది ఎక్కువ ప్రొడక్షన్ రావడానికి ఇరిగేషన్ యూజ్ చేయాలి, అలాగే ఎక్కువ కెమికల్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయాలి. ఇవన్నీ యూజ్ చేయడం ద్వారానే మనకి అంత అమౌంట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది వస్తుంది. దేర్ వాజ్ ఎ లార్జ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ వీట్. ఫార్మర్స్ నౌ హ్యాడ్ గ్రేటర్ అమౌంట్స్ ఆఫ్ సర్ప్లస్ వీట్ టు సెల్ ఇన్ ద మార్కెట్స్. ఈ హై ఈల్డ్ వెరైటీ సీడ్స్ యూజ్ చేయడం వల్ల ఆ ఫార్మర్స్కి ఎక్కువ అమౌంట్స్లో వీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో వాళ్ళు ఎక్కువ అమౌంట్లో మార్కెట్లో సెల్ చేసుకునేవారు. This is the production of pulses and production of wheat in these years. 1965-66లో ప్రొడక్షన్ ఆఫ్ పల్సెస్ అండ్ వీట్ 10 మిలియన్ టన్స్లో ఉంటే 2012 and 13 వచ్చేసరికి ప్రొడక్షన్ ఆఫ్ పల్సెస్ 18 మిలియన్ టన్స్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ వీట్ వచ్చేసరికి 92 మిలియన్ టన్స్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరిగింది. విల్ ద ల్యాండ్ సస్టైన్ అంటే మనకి ల్యాండ్ అనేది
అదే రకంగా ఉంటుందా, అంతే నాణ్యతగా ఉంటుందా, మనం అదే ల్యాండ్లో చాలా పంటలు పండిస్తున్నాం, చాలా కెమికల్స్ యూస్ చేస్తున్నాం, ఫెర్టిలైజర్స్ యూస్ చేస్తున్నాం, పెస్టిసైడ్స్ యూస్ చేస్తున్నాం, ఇవన్నీ యూస్ చేయడం వల్ల ల్యాండ్కి ఏమీ నష్టం జరగదా, ఆ ల్యాండ్ అలానే ఉంటుందా. ల్యాండ్ బీయింగ్ ఎ న్యాచురల్ రిసోర్స్, ఇట్ ఈస్ నెససరీ టు బీ వెరీ కేర్ఫుల్ ఇన్ ఇట్స్ యూజ్. మనకి ల్యాండ్ అనేది న్యాచురల్ రిసోర్స్, సో మనం దాన్ని యూజ్ చేస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్గా యూజ్ చేసుకోవాలి. సైంటిఫిక్ రిపోర్ట్స్ ఇండికేట్ దట్ ద మోడర్న్ ఫార్మింగ్ మెథడ్స్ హ్యావ్ ఓవర్ యూజ్డ్ ది న్యాచురల్ రిసోర్స్ బేస్. మనకి సైంటిఫిక్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే మనం ల్యాండ్ని ఓవర్ యూసేజ్ చేస్తున్నాం అనమాట. ఇన్ మెనీ ఏరియాస్ గ్రీన్ రెవల్యూషన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద లాస్ ఆఫ్ సాయిల్ ఫెర్టిలిటీ. ఈ గ్రీన్ రెవల్యూషన్ ద్వారా మనం హై ఈల్డ్ వెరైటీ ఆఫ్ సీడ్స్ని యూస్ చేస్తున్నప్పుడు మనం ఫెర్టిలైజర్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ, కెమికల్ ఫెర్టిలైజర్స్ కానీ యూస్ చేస్తున్నాం. దీనివల్ల ఏం జరుగుతుందంటే సాయిల్ యొక్క ఫెర్టిలిటీ అనేది మనం లాస్ అవుతున్నాం. అంటే ఆ ల్యాండ్ యొక్క నాణ్యత అనేది కోల్పోతుంది. బికాస్ డ్యూ టు ఇంక్రీజ్డ్ యూజ్ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్స్, ఆల్సో కంటిన్యూస్ యూజ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ ఫర్ ట్యూబ్ వెల్ ఇరిగేషన్ హ్యాస్ రెడ్యూస్డ్ ద వాటర్ టేబుల్ బిలో ది గ్రౌండ్. మనం ల్యాండ్ నుండి ట్యూబ్ వెల్స్ నుండి వాటర్ కూడా తీసేయడం వల్ల మనకు ఆ ల్యాండ్ యొక్క క్వాలిటీ అనేది ఆ ల్యాండ్ యొక్క సాయిల్ ఫెర్టిలిటీ నాణ్యత అనేది తగ్గిపోతూ వస్తుంది. ఎన్విరాన్మెంటల్ రిసోర్సెస్ లైక్ సాయిల్ ఫెర్టిలిటీ అండ్ గ్రౌండ్ వాటర్ ఆర్ బిల్ట్ అప్ ఓవర్ మెనీ ఇయర్స్. అవి మనకి రావడానికి చాలా ఇయర్స్ పడుతుంది. అలాంటి న్యాచురల్ రిసోర్సెస్ని మనం కెమికల్స్ యూస్ చేయడం వల్ల, ఫెర్టిలైజర్స్ యూస్ చేయడం వల్ల, పెస్టిసైడ్స్ యూస్ చేయడం వల్ల మనం ఆ సాయిల్ యొక్క నాణ్యత, ఫెర్టిలిటీ అనేది తగ్గిపోతూ వస్తుంది. వన్స్ డిస్ట్రాయిడ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రిస్టోర్ దెమ్. ఒక్కసారి మనకు ఆ ల్యాండ్ యొక్క నాణ్యత తగ్గిపోతే దాన్ని మళ్ళీ రీస్టోర్ చేయడానికి చాలా కష్టపడాలి. We must take care of the environment to ensure future development of agriculture. మనం ఎన్విరాన్మెంట్ నుండి వస్తున్న న్యాచురల్ రిసోర్సెస్ని చాలా కేర్ఫుల్గా యూజ్ చేసుకోవాలి ఫ్యూచర్ డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్కి. ఓకే ఫ్రెండ్స్, ద నెక్స్ట్ పార్ట్ విల్ బీ డిస్కస్డ్ ఇన్ ద నెక్స్ట్ పార్ట్. ఇక్కడ వరకు మీకు క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్, share and subscribe to my channel Aksharamala. Thank you.